నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మందమరి పట్టణంలో కోర్టు భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక. హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, న్యాయస్థానాల అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గణిత విజ్ఞాన మేళా. ముఖ్య అతిథులుగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరల సురేఖ, మేయర్ ధరణి మధుకర్, విద్యా సంస్థ ప్రతినిధులు. పేద మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించిన డాక్టర్ ఆగుమంచి రాణి. ధర్మరాజు హాస్పిటల్ సేవలకు ధన్యవాదాలు తెలిపిన లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మెల సభ్యులు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జ్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి న్యాయశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు వీరయ్య, నిర్మల, రామ్మోహన్ రెడ్డి, కవిత, నిరోష, కృష్ణతేజ, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సిపి అంబర్ కిషోర్ జా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక మాట్లాడుతూ మందమరి ప్రజల ఎన్నో ఏళ్ల కల కోర్టు ప్రారంభంతో సాకారమైందని అన్నారు. ఇకపై మందమరి సర్కిల్ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన కేసులను ఈ కోర్టు ద్వారా పరిష్కరించుకునే అవకాశం ప్రజలకు కలుగుతుందని తెలిపారు. ప్రజలకు న్యాయం మరింత చేరువ కావడంతో పాటు కేసుల పరిష్కారానికి ఈ కోర్టు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,50,00,000 పెండింగ్ కేసులు ఉన్నాయని, వాటి పరిష్కారానికి న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మందమరిలో ప్రత్యేక కోర్టు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఇకపై న్యాయపరమైన వ్యవహారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా కానుంది. అనుకుంటే ఏరియా వచ్చినప్పుడు కోర్టు ఒక బిల్డింగ్ లేదా కోర్టు యొక్క ప్రారంభోత్సవం అనేది పండగలా చేయటం, ఇది నా జీవితంలో మాత్రం నేను ఫస్ట్ చూస్తున్నాను. ఇది ఏదో జాతరలాగా, శ్రీవారి కళ్యాణోత్సవం లాగా నాకు ఇంత ఆనందంగా జరుపుకోవడం అనేది నాకైతే మొదటి ఎక్స్పీరియన్స్. అలాగే ఈ ప్రాంతం గురించి ఇచ్చినప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, ఇక్కడ సింగరేణి కార్మికులు చాలామంది ఎక్కువ మంది ఉంటారు. సింగరేణి కార్మికుల గురించి నేను మరొక కోణంలో మీకు చెప్పాలి. ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం చుట్టూతో కూడా కాంతి ఉంటుంది. దాని దీపం బేస్ కింద మాత్రం చీకటి ఉంటుంది. భూమి పొరల్లో చీకట్లో, ఆ చీకట్లో నుంచే సింగరేణి కార్మికులు దేశానికి కావాల్సిన వెలుగు మొత్తం కూడా అందిస్తారని చెప్పేసి తెలియజేస్తారన్నమాట.
ఈ దేశంలో కేసులు పెరగాలన్నా, రకరకాల జరగాలన్నా, శాంతి భద్రత సమస్య రావాలన్నా ఒకే ఒక మూల కారణం ఈగో. ఒకే ఒక ఈగో. ఏ ధర్మసూత్రాలు చెప్పినా, ఏ మత గ్రంథాలు చెప్పినా అహంకారము, శాంతి లేకపోవడమే శాంతి భద్రతల సమస్య. ఇందాక పెద్దలు ఒక మతానికి చెందిన ముగ్గురు మతాలకు చెందిన వ్యక్తులు ముగ్గురు వచ్చి రావడం జరిగింది. కర్మలను చేయటేందే నీకు అధికారము కలదు కానీ వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలనము కారణము కారాదు, అట్టని కర్మలు చేయటం మానరాదని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పారు. అలాగే దేవుని రాజ్యం అందుబాటులో ఉన్నది సిద్ధంగా. ఆ అందుబాటులో సిద్ధం కావాలి రాజ్యంలోకి నీకు అడుగు పెట్టాలంటే శాంతిని, పొరుగు వారిని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు అలా ప్రేమించుకోమని జీసస్ క్రైస్ట్ చెప్పడం జరిగింది. అలాగే ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త చెప్పింది, మానవులందరూ సోదరులే, మరొక భావనే లేదని చెప్పడం జరిగింది. ఆ భావనని మనం విస్మరించాం కాబట్టి సమాజంలో ఈ రకమైన అశాంతి నెలకొందని నా యొక్క నమ్మకం. పెద్దలు కూడా అదే చెప్పడం జరిగింది. అలాగే ఈ సింగరేణి వారికి సంబంధించినప్పుడు ఇందాక మీరు వచ్చారు, సింగరేణి చిరంజీవి గారు చెప్పారు. చాలా అద్భుతమైన బిల్డింగ్ ఈ కోర్టు హాల్కి ఇవ్వడం జరిగింది. మా అందరితో మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు ఇలాంటి సందర్భంలో ఏం చెప్పడానికి ఉండదు. ఎందుకంటే విష్ యూ ఆల్ ది బెస్ట్ అంటేనే ఎక్కువ కేసులు రావాలని కోరుకోవాలి. మనం కోరుకోకూడదు కదా, వాళ్ళు అంతే కదా. బాగా రావాలి కేసులు, ఏదో సముద్రంలో చేపలాగా విపరీతంగా పెరగాలంటే ప్రజలు కొట్టుకోవాల్సి వస్తుంది. అలా వద్దు. అలా అసలు కేసులు రావద్దు, ఎన్నో న్యాయవాదులు కోపం వస్తుంది. కాబట్టి రెండూ కాకుండా సాధ్యమైనంత వరకు స్పీడీ డిస్పోజల్ కానీ చేయగలిగితే మరిన్ని కేసులు వస్తాయి. కొంచెం పాతకాలపు సాంప్రదాయాలని మనం కొంచెం విడుద్దాం. వాయిదానగానే మినిమం 4 వారాలు, 8 వారాలు, 14 వారాలు కాకుండా సాధ్యం వరకు తొందరగా డిస్పోజల్ ఇస్తే వాళ్ళు కూడా వేరే ప్రత్యామ్నాయమైన మార్గాలు ఎంచుకోకుండా ఉంటారు. కాబట్టి సాధ్యం వరకు మనం ప్రజలకి శాంతియుతంగానే పరిష్కార మార్గం చూపుదాం. అలా కాకుండా కొంతమంది ఉంటారు, ఏదో ఉంది కదా ఆ మధ్యకాలంలో చెప్తే బాగోదు, ఏదో బంతిలో చిన్న సమస్య వల్ల కూడా కుటుంబం విడిపోయింది కదా, ఇది చెప్పకూడదు. అది ఏదో సింపుల్గా ఏదో పలానా పట్టించలేదు, ఇది కలపలేదు, ఇట్లా మీకు అర్థమైంది చెప్పడం బాగోదు. ఈ వేదిక గురించి చెప్పకూడదు, ఇది ఎడిట్ చేసేది. అట్లా చిన్న వాటికి కుటుంబంలో ఉన్న బంధాలని మరి తెంచుకోకుండా, ఎవడో ఉంటాడండి మనకి ఏదో భోజనం పెడతాం, మనం 2 తింటే పక్కోడు ఇంకోటి ఎక్కువ తింటాడు, సరే వాడు ఆకలంతా అనుకుంటే గొడవ ఏమైంది కదా. సింపుల్ లాజిక్ అండి. మన కుటుంబ సభ్యులం ఉన్నాం మనం, నేను 2 తింటే నా బ్రదర్ 3 తింటాడు, ఇంకా పెద్దోడు 4 తినకుండా వాడు ఆకలంతా అనుకుందాం, సరిపోతాయి కదా. చాలా సింపుల్ విషయం అండి. జీవితాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు ఏమీ లేవు, అలానే సరదాగా తీసుకోవాల్సిన విషయాలు కూడా ఏమీ లేవు. శాంతియుతంగా, సంతోషంగా, భగవంతుడు మాట చెప్పాడు, చైతన్యవంతంగా, శక్తివంతంగా, ఆనందంగా ప్రజలందరూ కూడా హాయిగా బ్రతకడం కోసం భగవంతుడు సృష్టించిన వ్యాయామశాలే ఈ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 41వ డివిజన్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గణిత విజ్ఞాన మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరల సురేఖ, ప్రేమ్సాగర్ రావు పాల్గొని విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ను ప్రారంభించి సందర్శించి అభినందించారు. ఈ సందర్భంగా కొక్కిరల సురేఖ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, విలువలను భావితరాలకు అందించడమే కాకుండా గణిత విజ్ఞాన పరంగా విద్యార్థులను ప్రజ్ఞావంతులుగా తయారు చేయడమే లక్ష్యంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ సంస్థలు పనిచేస్తున్నాయని అభినందించారు. దేశ చరిత్రలో వేల సంవత్సరాల కాలంగా ఎంతోమంది గణిత విజ్ఞాన శాస్త్రాల్లో ప్రపంచ స్థాయిలో పేరు పొందిన శాస్త్రజ్ఞులు ఉన్నారని తెలిపారు. ఆర్యభట్ట నుండి మొదలుకొని అబ్దుల్ కలాం వరకు విజ్ఞాన శాస్త్ర రంగాల్లో సేవలు అందించిన మహానుభావులు మన దేశంలోనే చదువుకున్నారని తెలిపారు. సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఈరోజు గణిత, సైన్స్, విజ్ఞానం ఇలా ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, 41వ డివిజన్ కార్పొరేటర్ షేర్ శ్రీ లక్ష్మీ పవన్, కార్పొరేటర్లు సుధామల్ల హరికృష్ణ, చిలువేరు జ్యోతి, విభాగ్ ప్రెసిడెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ రావు, పాఠశాల అధ్యక్షులు చందూరి మహేందర్, సెక్రటరీ గుండా సుధాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొమ్ము రజని,
పూర్వ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు గుండా అశోక్, విభాగ సెక్రటరీ గోవిందరావు, ఇన్ఛార్జ్ పూదరి సత్యనారాయణ, కోశాధికారి కొమ్మెర విశ్వేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మంత్రముగ్ధుల్ని చేసింది. చాలా అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, మన విలువలు పిల్లలకు బోధిస్తూనే వాళ్ళకి చక్కటి విద్యా బోధన చేస్తున్న శిశు మందిర్ స్కూల్స్, అలాగే ఈరోజు సైన్స్ ఫెయిర్ కూడా పెట్టిన ఇక్కడ ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నాను. అలాగే చక్కటి నృత్య ప్రదర్శనతో అలరించిన చిన్నారులు ఇద్దరిని కూడా వారికి ఆశీర్వాదాలు. శిశు మందిర్ స్కూల్స్ స్వలాభాపేక్ష లేకుండా ఒక కార్పొరేట్ విద్యా సంస్థలాగా కాకుండా కేవలం సామాజిక సేవని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ విద్యా బోధన జరుగుతుంది. అలాగే మన సనాతన భారతీయ సాంప్రదాయాలు కూడా మన పిల్లలు మర్చిపోకుండా వాళ్ళకి ఆ విలువల్ని బోధిస్తూ కూడా ఇక్కడ విద్యా బోధన జరుగుతుంది అని వారు చెప్పడం జరిగింది. ఎంతో మంది పూర్వ విద్యార్థులు కూడా ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని, మన లక్షపేట్ పూర్వ విద్యార్థి ఒకరు చంద్రయాన్ నిర్మాణంలో పాల్గొన్నారు అని కూడా వారు చెప్తున్నారు. ఈ రోజు కూడా ఈ సైన్స్ ఫెయిర్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఇది మన విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేటందుకు, మన ఈ మట్టిలో మాణిక్యాలు లాంటి మన పిల్లల్లో కూడా ఒక అబ్దుల్ కలాం లాంటి గారి శాస్త్రవేత్త కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఒక చిన్న జాలరిపల్లెలో, తమిళనాడులో సముద్ర తీరానున్న ఒక జాలరిపల్లెలో, ధనుష్కోట్లో పెరిగిన ఒక చిన్న బాలుడు తర్వాత మన భారతదేశానికి
గర్వించదగ్గ ఒక పెద్ద శాస్త్రవేత్త అయినారు. మన పిల్లల్లో కూడా ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వాళ్ళందరి ప్రతిభను వెలికి తీసేందుకు ఈరోజు వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందిస్తున్న శిశు మందిర్ స్కూల్స్ అధ్యాపకులకు కూడా నేను వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి చేతులకి నమస్కారం కూడా చేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ గణిత ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అంటే ఈ సైన్స్ ఫెయిర్లో అందరూ అది కూడా భాగంగా ఉంది అని చెప్తున్నారు. ఆర్యభట్ట లాంటి ఒక గణిత శాస్త్రజ్ఞుణ్ణి ప్రపంచానికి అందించింది మన భారతదేశం. ఆర్యభట్ట గారు సున్నాను ప్రపంచానికి అందించిండ్రు. మరి అట్లనే భూమి అంతకుముందు చాలా మత గ్రంథాలు భూమి బల్లపరుపుగా ఉంటది అని బోధిస్తే మొట్టమొదటిసారి మన దేశానికి చెందిన ఒక ఖగోళ శాస్త్రవేత్త భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పేసి అని తెలియజేస్తున్నారు. ఎంతో మంది మన దేశంలో గర్వించదగ్గ గణిత శాస్త్రజ్ఞులు ఉన్నారు, ఖగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంతో మంది విజ్ఞానవేత్తలు ఉన్నారు. అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మన పిల్లలు కూడా ముందు ముందు జీవితాల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని, వాళ్ళందరూ కూడా జీవితంలో విజయవంతం కావాలని ఒక తల్లిగా నేను కోరుతున్నాను. శిశు మందిర్ స్కూల్స్ యాజమాన్యాన్ని ఇంత చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వారికి సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు 3 జిల్లాల నుంచి దీన్ని విభాగం అంటారు. అందరూ దీంట్లో పాల్గొంటున్నారు. గణిత శాస్త్రము చాలా ముఖ్యమైనటువంటిది. దీంట్లో విశ్వానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా కూడా గణిత శాస్త్రము ద్వారానే సొల్యూషన్స్ జరుగుతుంటాయి. మన పూర్వీకులు జీరోని కనుగొన్నారు. అట్లాగే ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్, సివి రామన్ వీళ్ళు మనకి చాలా ముఖ్యమైనటువంటి శాస్త్రజ్ఞులు. ఐజాక్ న్యూటన్, అట్లాగే స్టీఫెన్ హాకింగ్స్ వీరందరూ విశ్వాన్ని శోధించి లెక్కల ద్వారా వాటిలో ఉన్నటువంటి అంతరాన్ని కనుక్కొని తర్వాత సైంటిఫిక్గా వాటిని సొల్యూషన్స్ తీసుకొచ్చారు. అంటే ముఖ్యంగా గణిత శాస్త్రమే ముఖ్యమైనది. దాని ద్వారానే సైంటిఫిక్ లెవెల్ నుంచి వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారు. దాదాపు ఈ పాఠశాలలన్నిటికీ, స్టేట్లో ఉన్నటువంటి పాఠశాలలన్నిటికీ ఆర్థిక సహాయం ప్రజల నుంచి మాత్రమే వస్తుంది. మాకు ఇతర సహకారాలు ఏమీ ఉండవు. గవర్నమెంట్ నుంచి అసలు మేము ఆర్థిక పరిస్థితి ఏమీ తీసుకోము. ఈ స్టేజ్లో సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయంటే దాతలందరూ మాకు సహాయం చేశారు కాబట్టి వారందరికీ నమస్కారాలు. శిశు మందిర్ పాఠశాల ఇంగ్లీష్ మీడియం మంచిర్యాల సరస్వతి విద్యాపీఠం హైదరాబాద్ నుండి సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం జ్ఞాన విజ్ఞాన మేళ ఒక పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం మన మంచిర్యాల పాఠశాలకు లభించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని, వారిలో ఉన్నటువంటి నైపుణ్యతను వెలికి తీయడానికి అందులోని భాగంగా ఒక చక్కటి అవకాశము, వారిలో ఉన్నటువంటి జీల్ను వారు ప్రదర్శించుకోవడానికి ఒక చక్కటి అవకాశంగా విజ్ఞాన వేలాలు నిర్వహించబడతాయి. దీనిలో భాగంగా మన పాఠశాల యొక్క విద్యార్థులే కాకుండా 14 పాఠశాలల యొక్క విద్యార్థులు వారి యొక్క ఎగ్జిబిట్స్ను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. మనము ఆ విద్యార్థులను ప్రోత్సహించవలసిన బాధ్యత మనపై ఉంది. పేద నిరుపేద గర్భిణీ మహిళలకు ఉచితంగా డెలివరీ ఆపరేషన్ నిర్వహించిన ధర్మరాజు హాస్పిటల్ డాక్టర్ ఆగుమంచి రాణికి లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మెల సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ చీఫ్ కోఆర్డినేటర్ సిరిపురం శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మెల్ల అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు ఎన్నో ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక నిరుపేద గర్భిణీ మహిళా క్లబ్ సభ్యులను సంప్రదించగా మహిళను పట్టణంలోని ధర్మరాజు హాస్పిటల్ డాక్టర్ ఆగుమంచి రాణి వద్దకు తీసుకువెళ్లడం జరిగిందని, సేవాభావంతో స్పందించిన డాక్టర్ ఆగుమంచి రాణి ఉచితంగా ఆపరేషన్ డెలివరీ చేయించడం జరిగిందని తెలిపారు. నిరుపేద మహిళకు ఉచితంగా సేవలు అందించిన డాక్టర్ ఆగుమంచి రాణిని హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. డాక్టర్ ఆగుమంచి రాణి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు అందిస్తున్న సేవలను గుర్తించి హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా పేదల ఆర్థిక పరిస్థితులను గమనిస్తూ కొందరికి ఉచితంగా మరికొందరికి అతి తక్కువ ఖర్చుతో చికిత్సలు డెలివరీలు చేయడం జరుగుతుందని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించడంలో ధర్మరాజు హాస్పిటల్ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మెల సెక్రటరీ కాసం మల్లికార్జున్,
ట్రెజరర్ చిట్టి గిరిబాబు, సీనియర్ సభ్యులు సద్దనపు రామచందర్, గుండా సుధాకర్, వంగల సంపత్ కుమార్, సభ్యులు శ్రీధర్, కేశెట్టి శ్రీనివాస్, పవన్ చారి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ వారు మల్లికార్జున సార్ వచ్చి నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు పేషెంట్ నో యాంటీనేటల్ చెకప్స్, హస్బెండ్ టేక్ కేర్ లేదు, సో బాగా పూల్ ఉన్నారు, సో అందుకని వాళ్ళకి ఫ్రీ డెలివరీ చేస్తారా మేడం అడిగినప్పుడు చాలా హ్యాపీగా మేము యాక్సెప్ట్ చేశాము. ఎందుకు అంటే ఒక జెన్యూన్ రిక్వైర్డ్ పర్సన్కి మనం హెల్ప్ చేయడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ. 25 years అయిందండి హాస్పిటల్ స్టార్ట్ చేసి. అంత బిగినింగ్ నుంచి కూడా నేను ఎవ్రీ థర్స్డే గర్భిణీ స్త్రీలకి ఫ్రీగా ఓపీ చూసేవాళ్ళం. రీసెంట్గా దాన్ని కన్వర్ట్ చేసి కార్డు ఒకటి ఇష్యూ చేసాం మా నాన్నగారి పేరు మీద. సో దాని ద్వారా ఎవరు ఎనీ డే వచ్చినా కానీ వాళ్ళకి కన్సెషన్ ఇచ్చి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం. అండ్ ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఫ్రీ క్యాంప్స్లో కూడా ఎవరైతే చూపించుకుంటున్నారో వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్స్ అన్నింటిలో కూడా కన్సెషన్ చేసి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరైనా ఉపయోగించుకునే వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. క్లబ్ వారు నన్ను అప్రోచ్ అయినప్పుడు నాకు ఆ పేషెంట్ వాళ్ళకి చేయడానికి హ్యాపీగా అనిపించింది. ఎందుకనంటే జనరల్గా పేషెంట్స్ డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ని మేము అసెస్ చేయడం అనేది కరెక్ట్గా చేయలేకపోతాము. అంటే రియల్గా వీరిలో నీడెడ్ పీపులా కాదా అనేది. కానీ వీరు లయన్స్ క్లబ్ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళకి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్, అక్కడ కండిషన్ ఏంటి, పేషెంట్ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకొని జెన్యూన్ కేసు మనకి తీసుకుని వస్తారు. కాబట్టి అది చేయడానికి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫర్దర్ కూడా ఫ్యూచర్లో అవసరమైన పేషెంట్స్కి సేవ చేయడానికి వీఆర్ సో హ్యాపీ టు. మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో మరి ఈ మధ్యలో వీరు ఐ క్యాంప్స్ కూడా పల్లెటూళ్ళు విలేజ్లన్నీ తిరిగి కూడా చేయడం జరుగుతుంది. మరి మొన్ననే పేద గర్భిణికి మరి ధర్మరాజు టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్ అగమంచిరాణి గారి ఆధ్వర్యంలో ఉచితంగా డెలివరీ చేయడము, వారికి సంబంధించిన సర్జరీ డబ్బులు కూడా ఏమి తీసుకోకుండా మెడిసిన్స్ కూడా ఇవ్వడము, స్కానింగ్ కూడా ఫ్రీగా చేయడము మరి చాలా సంతోషదాయకము. మరి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ధర్మరాజు హాస్పిటల్ ఏదైతే ఉందో దాదాపు 25 years నుండి రెడ్డి కాలనీలో నడుస్తున్నది. అనేక సందర్భాలలో మేము కూడా దాదాపు 10 లయన్స్ క్లబ్లు ఉన్నాయి మంచిర్యాలలో. ఎంతోమందిని పేషెంట్స్ మనం రెఫర్ చేసినప్పుడు కూడా వారు స్పందించి మరి పేదవాళ్ళు వచ్చినప్పుడు తక్కువ అమౌంట్ కొన్ని సందర్భాలు తీసుకొని కొన్ని సందర్భాలు మొత్తానికి ఫ్రీగా చేసిన రోజులు గతంలో కూడా ఉన్నాయి. మరి మేడం గారు ప్రతి 2 monthsకి ఒకసారి ఫ్రీ క్యాంప్ కూడా పెట్టడము, మరి చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు విలేజెస్ అన్నీ కూడా అక్కడికి సంబంధించిన పేద ప్రజలందరూ కూడా వారి వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మరి అనేక సత్యసాయి కార్యక్రమాలలో కూడా సార్ గారు కూడా పాల్గొనడము, సమాజంలో మనం సంపాదించిన దానిలో ఎంతో అంత సేవ చేయాలనే తపనతోటి మరి గిరిబాబు గారు కూడా లయన్స్ క్లబ్ గర్మిల్లా సభ్యులుగా వారు చేరడము, గత సంవత్సరం వారు ఫైనాన్స్ సెక్రటరీగా ఉండడము, అదే క్లబ్ నుండి పేషెంట్ రావడము, ఆ పేషెంట్ మన హాస్పిటల్లో ధర్మరాజు హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ చేయడం, ఆ విలేజ్ వాతావరణంలో అయితే అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో అనేక మంది పేద ప్రజలకు సేవలను అందిస్తున్న ధర్మరాజు టెస్ట్ హాస్పిటల్ డాక్టర్ అగమంచిరాణి గారికి, గిరిబాబు గారికి లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా మంచిర్యాల తరపున తల్లిపాల వారోత్సవాలు నిన్నెల గ్రామంలో నిర్వహిస్తున్నప్పుడు తల్లులను పిలిచి తల్లిపాల వారోత్సవాలు చేస్తున్న సందర్భంలో తాను ఆల్రెడీ 3 కూతుర్లను కానీ 4వ డెలివరీ ఆమె రావడం జరిగింది. ఆమె సార్ ఇది కాదు, మాకు ఫ్రీగా ఆపరేషన్ చేయించండి, 9 నెలల గర్భవతిని, నేను ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు, చాలా బీద పరిస్థితిలో ఉన్నాను అంటే నేను ఎంబడే ఒక 2-3 days బ్యాకే మాకు లయన్స్ క్లబ్ ట్రెజరర్ గిరిబాబు సార్ గారు ధర్మరాజు హాస్పిటల్ గురించి ఇట్లా ఫ్రీ డెలివరీలు చేస్తాం నెలకు 1-2 అని చెప్పడం జరిగింది. ఆ వీడియో గుర్తుకొచ్చి నేను ఎంబడే సార్ కాల్ చేయడం వలన సార్ పంపివ్వండి, అగమంచిరాణి మేడం గారిని అడిగాను, పంపివ్వండి అనగానే తెల్లారి పంపడం జరిగింది. ధర్మరాజు హాస్పిటల్ డాక్టర్ అగమంచిరాణి మేడం గారు టెస్టులు చేసి ఫ్రీగా ఉచితంగా టెస్టులు చేసి స్కానింగ్ చేసి ఒక 10 days తర్వాత డెలివరీ చేస్తాం,
కాబట్టి మెడిసిన్ కూడా ఇచ్చి పంపడం జరిగింది. ఆ 10 days అనంతరం తాను డెలివరీకి వస్తే గత మంగళవారం రోజున 18/8/2026 రోజున డెలివరీ చేసి ఫ్రీగా ఉచితంగా మెడిసిన్, రూము, డెలివరీ ఖర్చులు చేసినందుకు గాను మేము లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా తరఫున మేడంకు ధన్యవాదాలు తెలపడానికి రావడం జరిగింది. మేడం, మీ సేవ చిరస్మరణీయం. ఎందుకంటే ఒక పేద మహిళకు 4వ డెలివరీ ఇది. ఇంతవరకు హాస్పిటల్ పోని మహిళకు మీరు డెలివరీ చేసి చాలా గొప్ప విషయం. మా గ్రామం, మా లయన్స్ క్లబ్ సభ్యులమంతా కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కీర్తిశేషులు ముల్కల్ల మల్లారెడ్డి జ్ఞాపకార్థం మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ సీనియర్ నాయకుడు తులా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మున్నా రాజా సిసోడియా, తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ ముల్కల్ల మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి పార్టీని జిల్లాలో నడిపించారని తెలిపారు. అలాగే ఎన్నో విద్యా సంస్థలను స్థాపించి విద్యా వ్యవస్థకు వన్నె తెచ్చిన మహానుభావుడు మల్లారెడ్డి అని కొనియాడారు. మల్లారెడ్డి ఆలోచనలను సమాజంలో చిరకాలం ఉండే విధంగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలోనే మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, కూతురు ముల్కల్ల శ్రేయ, కుమారుడు మణిహాసన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు బోయిని హరికృష్ణ, ముల్కల్ల తిరుపతి రెడ్డి, బానోతు దాస్య, విశ్వ హిందూ పరిషత్ నాయకులు వేముల రమేష్, లగిశెట్టి కమలాకర్, సురేందర్ రెడ్డి, అనిల్, రమేష్, కరీం, తాజ్ ఖాన్, శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాట్లాడడానికే బాధాకరమైన విషయం. మల్లారెడ్డి గారు మన అందుబాటులో లేకుండా భగవంతుని దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థితోటి, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తతోటి, అందరితోటి మంచి సంబంధాలు పెట్టుకున్న మంచి నాయకుడు. 14 సంవత్సరాల్లోని పార్టీని ఒక పటిష్టమైన పార్టీగా మార్చినటువంటి ముల్కల్ల మల్లారెడ్డి జ్ఞాపకార్థం ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఈరోజు చెట్లు నాటడానికి అందరం కూడా రావడం జరిగింది. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని, భగవంతుడు ఆయురారోగ్యాలు వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచిగా ఉంచాలని కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముల్కల్ల మల్లారెడ్డి గారు పార్టీని వదిలి మమ్మల్ని వదిలి నెల రోజులు గడిచింది. మేము ఇంకా వారి ధ్యాసలోనే ఉన్నాం. వారి లేనటువంటి లోటు పార్టీకి చాలా తీరంది. దాదాపుగా 12 సంవత్సరాలు వారు హార్డ్ వర్క్ చేసింది. అంటే పార్టీ ఇక్కడ కష్టకాలంలో ఉన్నప్పుడు వారు చాలా అండదండగా, పార్టీకి అండగా, ఇక్కడ పార్టీ అభివృద్ధి కోసం గ్రామాల్లో వారు తిరిగి పనిచేసి పార్టీని నిలబెట్టినటువంటి వ్యక్తి. ఇవాళ పార్టీ అభివృద్ధి చెంది భవిష్యత్తులో అధికారంలో రాకపోతున్నటువంటి సందర్భంలో వారు లేనటువంటి లోటు మాకు తీవ్రంగా కనబడుతుంది. కాబట్టి భగవంతుడు మనిషి పుట్టుక, మరణము, జననము అనేది అది సర్వసాధారణము. అది కానీ తన చిన్న వయసులోనే తను వెళ్ళిపోవడం పార్టీకి, మాకు, కుటుంబ సభ్యులకు బాధను కలిగించేటువంటి విషయం. అయినప్పటికీ కూడా మేము వారి జ్ఞాపకార్థం వారిని ఎప్పుడు కూడా మేము ప్రజల్లో జీవించి ఉండేలాగా ఈ మొక్కలు పెడుతున్నాం. ఇవాళ డిగ్రీ కాలేజీ మంచిర్యాలకు సంబంధించిన డిగ్రీ కాలేజీలో దాదాపు 200 మొక్కల్ని వారు చనిపోయిన నెల రోజులకు సంబంధించి వారి కార్యక్రమం సంబంధించి ఈరోజు ఒక 200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నాం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో. అంటే వారిని ఈ మొక్కల రూపంలో వారిని చూసుకోవాలనే ఒక ఆలోచనతో ఇవాళ మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా మాకే నాంపే ఎక్ పేట్ అంటే ఒక తల్లి పేరు మీద ఒక మొక్క పెట్టాలనే కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్గా దేశం అంతా కూడా తీసుకున్నటువంటి కార్యక్రమంలో మేము కూడా ముల్కల్ల మల్లారెడ్డి గారి పేరు మీద ఒక మొక్క
అంటే వారిని చూస్తూ వారి కోసం ఒక మొక్కను నాటాలనే ఆలోచనతోటి కార్యకర్తలము, అభిమానులము, వివిధ క్షేత్రాల నాయకులము, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా కలిసి వారు విద్యా సంస్థలను అభివృద్ధి చేసారు కాబట్టి వారి సందర్భంగా విద్యార్థులు కూడా మొక్కలు నాటడానికి స్వచ్ఛందంగా వచ్చారు. కాబట్టి ఒక్కొక్కరు వారు మల్లారెడ్డి గారి పేరు మీద మొక్కలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే శ్రీరామ రక్ష అని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. శనివారం లక్షెట్టిపేట పట్టణ విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెండా వెంకటాపూర్ సొసైటీ చైర్మన్ చెల్లా నాగభూషణం, లక్షెట్టిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ మాట్లాడారు. ఈ ప్రాంతంలో సాగునీరు, వైద్యం మరియు విద్యా రంగానికి ఎమ్మెల్యే ప్రత్యేక నిధులను మంజూరు చేయించి లక్షెట్టిపేటను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలబెడుతున్నారని నాయకులు కొనియాడారు. గత మున్సిపల్ ఎన్నికల కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు అండగా నిలిచి మంచి గుర్తింపు తెచ్చిన నాయకుడు ప్రేమ్ సాగర్ రావు అని వారు గుర్తు చేశారు. లక్షెట్టిపేట పట్టణంలోని డంపింగ్ యార్డులో దుర్వాసన సమస్యను నివారించి తడి, పొడి చెత్తను శాస్త్రీయంగా వేరు చేసే ప్రక్రియ నిమిత్తం 50 లక్షల నిధులను మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యేకే దక్కుతుందని తెలిపారు. లక్షెట్టిపేట 13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణతో సహా పార్టీ నాయకులందరూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెంటే దృఢంగా ఉన్నారని, ఎలాంటి అపోహలకు తావు లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన అనవసర రాజకీయం చేసే వారి తీరును ప్రజలు గమనిస్తున్నారని, అభివృద్ధిని కాదంటూ వెళ్లేవారి విఘ్నతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గుళ్లకోట సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైఎస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకటస్వామి గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మాజీ మండల అధ్యక్షుడు పింగళి రమేష్ మరియు కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి దశలో ప్రయాణిస్తున్న దశలో మరి కొన్ని లేనిపోని అపోహలు కల్పిస్తున్నారు కొందరు. వాటిని నమ్మద్దు అనే ఉద్దేశంతో మరి ప్రజలందరికీ లేనిపోని అపోహలు సృష్టిస్తూ గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి మచ్చ తెచ్చే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారనే రాంగ్ సంకేతాలు పంపుతున్న తరుణంలో మరి మా మిత్రుడు షాహిద్ అలీ గారు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు మున్సిపాలిటీలో చూసినట్లయితే ఇంతకుముందు నరసయ్య గారు చెప్పినట్టుగా తడిపొడి చెత్త వేరు చేసి దాన్ని అభివృద్ధి చేసి మరి ఇక్కడ మరి ఆ ప్రాంతంలో ఎటువంటి చెడు వాసన రాకుండా నిర్మూలించడానికి 50 లక్షల రూపాయల గ్రాంట్తో దాన్ని చేపట్టడం జరిగిందని మరి ఇంతకుముందే అంజలి నరసయ్య గారు చెప్పడం జరిగింది. ఇంకా మిత్రుడు మా ఎన్నో అభివృద్ధి పనులను చేస్తున్న ఘనత మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు. ఇలా అందరూ చెప్పారు పాఠశాలలో మరి కాలేజీలో అడ్మిషన్ దొరుకుతలేమని. ఒకప్పుడు ఇంతకుముందు ఆ కాలేజీలో గ్రూపులు చేసి అంటే సెక్షన్స్ 1, 2, 3 చేసి అప్పుడు సీట్లు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి తరుణం మళ్ళీ ఈరోజు ఆ కాలేజీకి వచ్చింది. మరి దాని ఘనత గౌరవ ప్రేమ్ సాగర్ రావు. ఇలా ఆసుపత్రి చూసినట్టయితే మరి ఎంత నీట్గా ఉందో దాంట్లో ట్రీట్మెంట్కు ప్రజలు రావడానికి ఒత్తిడికి సరిపోవడం లేదని ఇలా ప్రజల విజ్ఞప్తులు వస్తున్నాయి. దాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా పెద్దగా చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. దాన్ని కూడా మేము గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పడం జరిగింది. త్వరలోనే ఆ పని కూడా చెప్తానని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక సాగునీరుకైతే మొన్ననే లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ అయింది మొదలకు. దాని పనులు కూడా వేగవంతంగా మరి జరుగుతున్నాయి. త్వరలోనే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక ఎవరైనా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారి గంట ఉండకుండా పోతాండ్రు అనే అపోహ ఉంటే అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు గారు ఆర్థికంగా కానీ ఎప్పుడో మూలకున్న వారిని తీసుకొచ్చి మరి టికెట్ ఇచ్చి వారిని మరి రాయల్ లాంటి మనుషులను రాతిగా మలిచినటువంటి ఘనత మా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు. ఇలా నా వార్డులో మిత్రుడు ఎవరు పోయిండు అది ఇదని మొన్న
అందరు అన్నారు. కానీ ఎక్కడికి పోలేదు, మా వెంటనే ఉన్నాడు. అతడు గెలుస్తాడో గెలవడని నమ్మకంతో అతనికి టికెట్ ఇవ్వడానికి చాలామంది వెనుక ముందు చేశారు. కానీ మేము గట్టిగా మా వాళ్ళు గెలిపిస్తారు అప్పటికప్పుడు బీఫామ్ తెప్పించి అతనికి ఇచ్చి గెలిపించిన ఘనత మరి మా కాంగ్రెస్ పార్టీ. అటువంటి వాడు ఏమైనా చేసుకుంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తాం తప్ప మేము అతన్ని వేరే విధంగా లేదు. అతను కూడా మా వెంటనే ఉన్నట్టు పొద్దున కూడా నాతో వాళ్ళ నాన్న లేదు ఆసుపత్రికి తీసుకుపోతానని చెప్పాడు. ఒకవేళ ఏమన్నా ప్రేమసాగర్ గారు కాదంటే ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఊరు పేరు లేని వాడిని ఇలా ప్రేమసాగర్ గారు కౌన్సిలర్ చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి వాడు ఏమన్నా మోసం చేస్తే మరి సార్ను కాదంటే మోసం అంటే కాంగ్రెస్ పార్టీ వీడి ఎక్కడికి పోవడం లేదు. కాకపోతే ఈ ఇంతకుముందు నా మిత్రుడు బిహార తిరుపతి చెప్పినట్టుగా ఆ బుడుగు కళల్లో వచ్చినట్టుగా వచ్చేవారి వెంట పోతే వాడు కూడా ఒక బుడుగు కళగా మిగిలిపోతాడని సందర్భంగా. ఎందుకంటే వాళ్ళకు పార్టీ లేవు, ఒక సిద్ధాంతం లేదు. ఏ పార్టీలో అయినా డబ్బులు ఉన్నాయి. మాకు మా నాన్న అప్పటి నుంచి మేము ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి సంపాదించిన డబ్బు ఉంది. ఆ డబ్బునే మేము ప్రజలకు ఎరవేస్తూ ఎందులోనైనా నెగ్గుకుంటూ వచ్చి మా రాజకీయ పబ్బాన్ని గడుపుతూ మాకున్న ఆర్థిక వనరులను కాపాడుకుంటామని వారు చేస్తున్నటువంటి రాజకీయంలో భాగంగా బలి అవుతున్న ప్రమిదలు అవుతారని ఈ సందర్భంగా నేను మరి తెలియజేస్తున్నా. దయచేసి వాళ్ళ ట్రాప్లో పడ్డోళ్ళు ఇలా శ్రీనివాసరావు సుధాకర్ రావు వాళ్ళ కుటుంబాలను కూడా వారే నాశనం చేసారు. మరి ఇక్కడ కూడా చిచ్చు పెడితే మరి ఎవరు నాశనం అవుతారో మరి ముందు ముందు తెలుస్తుంది. ఆ భగవంతుడు ఏ విధంగా రాసినాడో మాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, వలస వచ్చిన నాయకులను ఎప్పుడు కానీ ఆదరిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయరు. వాళ్ళకున్న డబ్బులు, వాళ్ళ ఇండస్ట్రీలు, వాళ్ళ ఆర్థిక లావాదేవీల కొరకు తప్ప వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి పనిచేయరు. వారు ఇక్కడ ఉన్న వారిని నాశనం చేసి ఇంగ్లీషులు కదా భారతదేశాన్ని వచ్చి కొల్లగొట్టుకుపోయినట్టుగా మన ఏరియా సంపద అంతా కొల్లగొట్టుకుపోయి వాళ్ళ ఆర్థికంగా బలపడతారు తప్ప మనకి వలస వచ్చిన వాళ్ళని నమ్మొద్దని ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆలోచించాలి. వారి వెంట ప్రేమసాగర్ వారి వెంట, ఎందుకంటే కష్టకాలంలో మా అందరికీ నీడనిచ్చి మా అందరికీ ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు గౌరవ ప్రేమసాగర్ గారు. అతన్ని వదిలిపెడితే మాకు పుట్టగతులు ఉండయి. ఎందుకంటే మంచి చేసిన వారిని చెడు చేస్తే మరి ఈరోజు తల్లిదండ్రులు లాంటి జన్మనిచ్చిన వారిని అవమానించినట్టే అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి ఎవరన్నా ఆలోచన చేస్తే ప్రేమసాగర్ రావుకు వ్యతిరేకంగా చేస్తే వారికి పుట్టగతులు ఉండమని కూడా ఈ సందర్భంగా గమనించండి. రాబోయే రోజుల్లో ఈరోజు 50-60 లక్షలు పెట్టి ఆ వార్డుకు నిధులను కేటాయించడం జరిగింది. సర్వే కూడా అయిపోయింది. మరి 11వ వార్డును 1, 2, 3 11 వార్డులకు మరి 2.5 కోట్లను పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మిగతా 4 వార్డు చొప్పున తీసుకొని ఏ పని లేకుండా పూర్తి దశలో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ప్రేమసాగర్ గారు మున్సిపాలిటీ అంతా టేకప్ చేయడం జరిగింది. కాబట్టి అటువంటి నాయకుడిని వదులుకుంటే ఏ వార్డు మున్సిపల్ కౌన్సిలర్కైనా కూడా మరి రేపు రాబోయే రోజుల్లో ఇంకొకటి కూడా చెప్పడం జరుగుతుంది. కౌన్సిలర్ మాత్రం అందరూ గౌరవ ప్రేమసాగర్ గారితో ఉండి మరి వారి నియోజకవర్గ వారి వార్డులను అభివృద్ధి చేసుకునే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో సాగునీరు కానీ త్రాగునీరు కానీ మరి ఇతర మౌలిక సదుపాయాలకు కానీ గౌరవ ప్రేమసాగర్ గారు ఈ నియోజకవర్గంలో నెంబర్ 1గా ఉంటారని తెలియజేస్తూ వారి వెంటనే అందరూ ఉన్నారు. సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ రాబోయే రోజుల్లో మరి అదేవిధంగా ఉన్న నాయకులంతా కూడా వారి వెంటనే ఉన్నారు. ఎవరన్నా ఒకరిద్దరు పోతే వారి దృష్టానికే వదిలిస్తూ మరి వారు ఎక్కడికో పోలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ కొందరు అభివృద్ధి నిరోధకుల వెంట పోతే మేము చేసేది ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన ఈ పత్రికా విలేకరి సమావేశానికి మా కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఇవాళ లక్ష్మీపేటలో కాలేజ్ తీసుకుంటే ఇవాళ కాలేజీలో అడ్మిషన్లు దొరకనటువంటి రోజులు వచ్చినాయి. మా అప్పుడు మేము చదువుకున్నప్పుడు 3 ఫ్యాన్లు పెట్టేయాలి, 4 ఫ్యాన్లు పెట్టేయాలి. అప్పుడు శ్రీనివాసరావు గారు సర్పంచ్ శాంతమూర్తి వాళ్ళు లెటర్ రాసిస్తే సీట్ ఇస్తుండే. కానీ అసలు రోజులు మళ్ళీ తిరిగి వచ్చినాయి. ఇక 900 చిల్లర పైచీలకు అడ్మిషన్లు, మళ్ళీ నీట్నెస్ కార్పొరేట్ తీటుగా ఉన్నది కాలేజ్. అది హాస్పిటల్ కానీ రోడ్లు కానీ బ్రహ్మాండంగా ఇంకో 2-5-6 నెలల లోపల చూడదగ్గ రోడ్లు అయితే లక్ష్యపెట్టాలి. ఇవాళ మీరు అనుకున్నట్టు ఎవరు ఎటు పోలే, ఎటువంటి రాజకీయ లేవు, ఈడ గ్రూప్ రాజకీయాలు లేవు. అందరూ
కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ రాబో రోజులలో అదే ఇట్లా అట్లా ఉంటే ఇట్లా అది పరిమాణాలు వేరే ఉంటాయి. కాబట్టి మేము మాత్రం ఇవాళ కౌన్సిలర్ అందరూ కలిసి కట్టుకుంటున్నాం, ఏకతాటిగా ఉన్నాం. ఏదో ఫోటోలు దిగుతారు, వస్తారు, పోతారు, అది సింపుల్ అండ్ స్వీట్ అంతే, అని తప్ప వేరే ఏం లేదు. రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో మందమరి ఏరియా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్ అధ్యక్షతలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గ సభ్యులలో ఫిట్ కార్యదర్శిగా, ఉప కార్యదర్శిగా సల్లూరి శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ, సెంట్రల్ కమిటీ మెంబర్గా ముద్ద సానికృష్ణ, సెంట్రల్ కమిటీ మరియు ప్రెస్ అండ్ మీడియా ఇన్ఛార్జిగా నక్కా సురేష్ బాబు, అడ్వైజింగ్ సెక్రటరీ ఎండి ఆరిఫ్, జాయింట్ సెక్రటరీగా పెంచాల శ్రీనివాస్ తదితరులను ఎంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్నాల ద్వారా, నిరసన ద్వారా మీరు ఉద్యమానికి ఆనాడు ఎమర్జెన్సీగా మన సోదరులంతా మద్దతు తెలిపారు. మన కేసీఆర్ గారి పీరియడ్లో సుమారు 22,000 మందిని కొత్త రక్తాన్ని తీసుకొచ్చి ఈ సింగరేణి సంస్థను కాపాడి వాళ్ళ అనేక పరిహారాలు ఈ సంస్థ కోసం పాటుపడ్డది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఈ భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్టు ఇవాళ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వద్దని కొట్టివేసినా కూడా భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప లాయర్లను పిలిచి ఇవాళ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వచ్చు అనే ఒక ఆలోచన చేసి 2018 మార్చి 8వ తారీఖు నాడు సింగరేణిలో కారుణ్య నియామకాలు ప్రారంభించి ఈ రోజు వరకు సుమారు కారుణ్య నియామకాల ద్వారా 16,000 మందికి పెండింగ్ డిపెండెంట్ అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు అప్పటి గవర్నమెంట్లో నెలకు 25 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక అగ్రిమెంట్ ఉంటే దాన్ని రద్దు చేయించి 3,600 మందికి ఒకేసారి 475 మంది క్లర్క్లను, సుమారు 2,000 మంది జేఎంటీలను, అదేవిధంగా 2,000 మంది టర్నర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లను వివిధ రూపాల్లో 22,000 మందికి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చి ఈ సంస్థను కాపాడింది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే 2023లో జరిగిన ఎలక్షన్లో దురదృష్టవశాత్తు మనకు ప్రజలు ఏమనుకున్నారో, ఏం ఆలోచించారో, ముఖ్యంగా మహిళలు ఆనాడు 2,500 ఇస్తామంటే మరి 2,500 కాశపడ్డారా, వేరే దానికి కాశపడ్డారా, ఏం జరిగిందో మార్పు కోరుకున్నారు. ఈ మార్పు ఫలితంగా వాళ్ళ సింగరేణి సంస్థ ఉంటుందా ఉండదా అనే పరిస్థితులలో గౌరవ మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు ఈశ్వరన్న గారు, అధ్యక్షులు రాజిరెడ్డి అన్న గారు, మన బాలకృష్ణ గారు ఈ సింగరేణి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా మన గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న ద్వారా ఈ సింగరేణిలో జరుగుతున్న పరిస్థితులను పీపీటీ ద్వారా వాళ్ళ ఏదైతే 1,600 కోట్ల రూపాయల ఏదైతే సింగరేణి బొగ్గు స్కామ్ కానీ, అదేవిధంగా సింగరేణిలో జరుగుతున్న ఎక్సెస్ టెండర్లను కానీ, వివిధ రూపాల్లో జరుగుతున్న అన్యాయాలను వెలికితీసి మళ్ళీ సింగరేణికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమే శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతో మనం వివిధ దశల్లో పోరాటాలు చేసినాం. ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఒక అగ్రిమెంట్ కూడా వాళ్ళ గుర్తింపు సంఘం ఏఐడిసి కానీ ప్రాతినిధ్య గవర్నమెంట్. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మందమరి పట్టణంలో కోర్టు భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక. హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, న్యాయస్థానాల అధికారులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గణిత విజ్ఞాన మేళా. ముఖ్య అతిథులుగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరల సురేఖ, మేయర్ ధరణి మధుకర్, విద్యా సంస్థ ప్రతినిధులు. పేద మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించిన డాక్టర్ ఆగుమంచి రాణి. ధర్మరాజు హాస్పిటల్ సేవలకు ధన్యవాదాలు తెలిపిన లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.